కేంద్ర బడ్జెట్ షాక్ నుంచి 5 రోజుల వరుస నష్టాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తేరుకున్నాయి. దలాల్ స్ట్రీట్లో మళ్లీ కొనుగోళ్లలో జోష్ కనిపించింది. ఐటీ స్టాక్స్ భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫోసిస్, భారతి ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి స్టాక్స్ రాణించడం సూచీలకు కలిసొచ్చింది. ఈ క్రమంలో సెన్సెక్స్ ఓ దశలో 1300 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ 24,800 ఎగువన ముగిసింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 6,92,000 కోట్ల రూపాయలు పెరిగి 456,74,000 కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 80,158.50 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్ల ఉత్సాహంతో ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,427.18 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 1,292.92 పాయింట్ల లాభంతో 81,332 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 428.85 పాయింట్ల లాభంతో 24,834.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారక విలువ 83.64 రూపాయలుగా ఉంది. ఇక సెన్సెక్స్ లో నెస్లే ఇండియా మినహా అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి.